హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. రైతుల ఖాతాల్లోకి ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేయబోతున్నారని సమాచారం అయితే వచ్చింది. సో ఈ పథకం పొందాలి అంటే అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా వీడియోలోకి వెళితే పూర్తిగా తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న రిక్వెస్ట్, ఇలాంటి స్కీమ్స్కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్దాం. ఏపీలో చంద్రబాబు నాయుడు గారు కూటమితో కలిసి భారీ మెజారిటీతో గెలిచిన సంగతి అందరికీ తెలిసింది. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మనకు ఒకదాని తర్వాత ఒకటి పథకాలు అమలు చేయాలని చెప్పడం జరిగింది. ఈ పథకంలో ముఖ్యంగా రైతులకు సంబంధించి పథకం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అన్నదాత సుఖీభవ అనే పథకానికి కూటమి ప్రభుత్వం అయినటువంటి టీడీపీ ప్రభుత్వం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు అమలు చేశామని హామీ ఇచ్చారు. అన్నదాత సుఖీభవ పథకంలో ఒక్కో రైతుకు కూడా 20,000 రూపాయలు సంబంధించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ 20,000 రూపాయలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? 6,000 రూపాయలతో కలిపి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు, మొత్తంగా 20,000 రూపాయలు రైతులకు అందజేస్తుంది. ఈ 14,000 రూపాయలు తొలి విడత ఈ నెల ఆఖరిలో విడుదల చేయబోతున్నారని చంద్రబాబు నాయుడు గారు మరియు అధికారులు కసరత్తు చేసినట్లు సమాచారం అయితే వచ్చింది. ఎందుకంటే రైతులకు సంబంధించి ఏ పథకాలు అయితే అమలు చేయాలి అంటే రైతులకు సంబంధించి ముఖ్యంగా వర్షాకాలం ముందుగా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. రైతులు పొలం పనులు స్టార్ట్ చేసుకునే ముందు ఉపయోగపడుతుంది కదా. గత ప్రభుత్వంలో కూడా తొలి విడత కింద 5,500 రూపాయలు మే నెలలోనే ఇచ్చారు. కాబట్టి కొన్ని ఇబ్బందుల వలన ఇప్పుడు మనం నవంబర్, డిసెంబర్ ఆఖరిలో కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. అన్నదాత సుఖీభవ పథకం కింద 7,000 రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేసే అవకాశం ఉంది. ఇక ఈ పథకానికి సంబంధించి అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు చూసుకుంటే కనీసం 1 ఎకరా భూమి ఉన్నా కూడా ఈ పథకానికి అర్హులే. యజమాని లేదా కౌలు రైతులు ఇద్దరూ కూడా ఒకరికి ఈ పథకానికి వర్తిస్తుంది. పిల్లలు ఉద్యోగం చేస్తూ ఉన్న, ఆదాయపు పన్ను కడుతూ ఉన్న, వ్యవసాయం చేసే తల్లిదండ్రులకు వ్యవసాయం కింద సాయం అందుతుంది. ఇక అనర్హుల విషయానికి వస్తే ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ గతంలో పనిచేస్తున్న వారు ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారు, కుటుంబాలకు ఇది వర్తించదు. అలాగే కుటుంబ సభ్యుల మధ్యలో కౌలు ఒప్పందం కానీ జరిగితే కౌలు ఒప్పందాలకు కూడా ఈ సహాయం అందదు. వ్యక్తులు కానీ, సంస్థలు కానీ, యజమానులు కానీ, వ్యవసాయం చేసే రైతులకు కూడా ఈ పథకం వర్తించదు. భూమి యజమానులు బ్రతికి ఉండగా పిల్లలు వ్యవసాయం చేసే ఉంటే ఆ పిల్లలకు కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, రైతులకు సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో పట్ల డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.